తమిళ సినీ అభిమానులు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రాలు జననాయగన్ ఒకటి. ఎందుకంటే ఇది కేవలం మరో సినిమా కాదు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరోగా నటించిన చివరి సినిమాగా భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే భారీ అంచనాల మధ్య రూపొందించిన ఈ సినిమా విడుదల మాత్రం పదే పదే వాయిదా పడుతోంది. అసలు జననాయగన్ సినిమా ఎప్పుడు విడుదల కానుంది? సెన్సార్ వివాదం ఎందుకు చర్చనీయాంశమైంది? ఇప్పుడు ఈ రెండు కొత్త రిలీజ్ డేట్స్ ఎందుకు వైరల్ అవుతున్నాయి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన విజయ్ నటుడుగా తన ప్రయాణాన్ని ముగించే ముందు అభిమానులకు ఒక గ్రాండ్ గిఫ్ట్ ఇవ్వాలని భావించారు. అదే జననాయగన్. ప్రముఖ దర్శకుడు వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రారంభమైనప్పటి నుంచి కూడా భారీ హైప్ ను సొంతం చేసుకుంది. విజయ్ కెరియర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా ఈ మూవీ నిలిచింది. సంక్రాంతి సందర్భంగా గత జనవరి 9న ఈ సినిమా విడుదల కావాల్సింది. అప్పటికే అభిమానులు భారీ స్థాయిలో వేడుకలకు సిద్ధమయ్యారు. కానీ అనూహ్యంగా ఈ చిత్రం సెన్సార్ సమస్యల్లో చిక్కుకోవడంతో విడుదల వాయిదా పడింది. అప్పటి నుంచి కూడా సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. గత కొన్ని నెలలుగా జననాయగన్ విడుదలపై అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా మరోసారి రెండు కొత్త విడుదల తేదీలు తెరపైకి రావడంతో అభిమానుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సెన్సార్ వివాదానికి పరిష్కారం లభిస్తే జూన్ 26 లేదా జూలై 3వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాత వెంకట్ కె నారాయణ భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇక మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ నెల 19 తేదీన రివ్యూ కమిటీ సమావేశమై సినిమా సెన్సార్ సర్టిఫికేట్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆ ప్రక్రియ పూర్తయితే అభిమానుల నిరీక్షణకు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. యువ నటి మమితా బైజు, స్టార్ హీరోను పూజా హెగ్డే, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, ప్రియమణి, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అలాగే సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. విజయ్ అనిరుద్ కాంబినేషన్లో అంటే అభిమానులకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చే పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విజయ్ నటించిన చిత్రం కావడం, ముఖ్యమంత్రి హోదాలో ఆయన పేరు మరింత పెరగడం కూడా ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. అందుకే జననాయగన్ కేవలం తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే అభిమానులు ఎదురు చూసిన ఒకే ప్రశ్న ఇప్పుడు అందరి మధ్యలో ఉంది. ఈసారైనా సెన్సార్ సమస్యలు పరిష్కారమై సినిమా విడుదలవుతుందా? జూన్ 26నే ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేక జూలై 3వ తేదీని ఫిక్స్ చేస్తారా? లేక మరోసారి వాయిదా పడుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా జననాయగన్ గురించే చర్చ జరుగుతుంది. విజయ్ అభిమానులు ఈ సినిమా కోసం భారీగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ సినిమా విడుదలైతే బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.